దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చెయ్యుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడంటే ఒక కన్యకలుగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. పెండ్లి కుమార్తెయు రమ్ము, ఇచ్చేయించువాడు రమ్ము. పెండ్లి కుమార్తె రమ్ము, ఇచ్చేయించేవాడు రమ్ము. అంటే పెండ్లి కుమార్తెగా మనము ప్రభు దగ్గరికి రావాలి. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు మనకు ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? 22వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము. ప్రకటన గ్రంథం 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడు రమ్ము చెప్పవలెను. దప్పిగొనవానిని రమ్ము, ఇచ్చేయించువాడు రమ్ము, జీవజల నదులు ఉచితముగా పుచ్చుకొనుము. ఈ జీవజల నదులు పెండ్లి కుమార్తెగా ఉండాలి. వినువాడు రావాలి, ఇచ్చేయించేవాడు రావాలి, ఆత్మయు పెండ్లి కుమార్తె కూడా రావాలి. ఏమిటంటే మనము ఎలా మారుతున్నామంటే మన మంచి మనస్సాక్షిని బట్టి మనము గొర్రెల గొప్ప కాపరిన యేసు దగ్గర మనము రూపాంతరము చెందుతున్నామంట. రూపాంతరము చెంది మృతులలో నుండి లేపి సమాధానకర్తయగు దేవుడని యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనదిగా మనల్ని రూపాంతరము చెందిస్తున్నాడంట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రం ఇస్తున్నాడు. భారభరితమైన ఆత్మ ఏమిటి? భారభరితమైన ఆత్మ. భారం ఎవరికి ఉంది ఈరోజు? భారతదేశం గురించి భారం, ఒక్కొక్క రాష్ట్రం గురించి భారం, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. దీనికి మీకు శుతి వస్త్రం అనుగ్రహిస్తున్నాడు. గొర్రెల గొప్ప కాపరి యేసు మనల్ని నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారము చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూస్తుంటే ఆయన ఏం చేస్తాడంట? గిఫ్ట్ ఇస్తాడంట. పౌలుకి గిఫ్ట్ ఇచ్చాడు, నీతి కిరీటం. మనం చనిపోయాక కాదు, మనం బతికున్నప్పుడే ఇప్పుడు మనకి ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు, ఒక బిరుదు ఇస్తున్నాడు. అది ఏమిటంటే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తున్నాడు. ఈ స్తుతి వస్త్రముతో మనము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూస్తూ ముందుకు మన పందెము యొక్క గమ్యము గురి ముందుకు వెళ్తుండగా మనల్ని ప్రేమిస్తూ 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 దేవుడు మనల్ని ఎలా గొర్రెల గొప్ప కాపరిగా చూస్తూ 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 మనల్ని ఎలా చేశాడంట? మనని ఒక సూపర్ పవర్గా చేశాడంట. సూపర్ పవర్గా చేసిందే కాకుండా కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే మీ దేహము దేవుని వలనైనా మీకు అనుగ్రహించబడినది. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడినది. ఇది మీరు అనుకుంటున్నారు, మీకు ఒక దేహము అనుకుంటున్నారు. ఆయన ఒక దేవాలయము అనుకుంటున్నాడు. సుందరమైన కళ్ళు, నోరు, నెత్తి నుంచి అరికాల వరకు పరిశుద్ధంగా చేసి ఒక 5 మంది కన్యకలుగా ఆయన రూపాంతరము చెందించి పెండ్లి కుమారుడితో ఆయన తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉండి మనకి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తున్నాడంటే మీ దేహము దేవుని వలనైన మీకు అనుగ్రహించబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు.
మీ దేహము దేవుని వలన మహిమపరచబడింది. దేవుని వలన మహిమపరచబడింది. దేవుని రాజ్యం మన మధ్యన ఉన్నది. మన భారతదేశంలో 142 కోట్ల మంది ఉన్నారు. ఎవరు నశించిపోకూడదని దేవునికి ఇష్టమై ఉంది. ఒక్కరూ నశించిపోకూడదని తన కుమారుణ్ణి సిలువెక్కించి మనల్ని రూపాంతరము చెందించి భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రం ఇస్తున్నాడు. మనకి శుతి వస్త్రముతో జయించి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని నడిపిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన గొర్రెల గొప్ప కాపరి. ఆయన గొర్రెల గొప్ప కాపరి. ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుతున్న యేసు వైపే చూడాలి. మనం ఆ పరుగు పందెం వైపే చూడాలి. లేకపోతే చిక్కులు పెట్టే పాపం ఉందంట. చిక్కులు పెట్టే పాపం ఏం చేస్తుందంటే జారత్వంలోకి లాగేస్తుందంట. జారత్వములోకి లాగేస్తూ వారు ఏక శరీరమయ్యుందురు. వారందరూ ఏక శరీరమయ్యుందురు. వారు ఏక శరీరమయ్యుందురు అంటే యేసు ప్రభుతో ఏక శరీరమై ఉండాలి. ఏక శరీరమయ్యుందురు. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు కూడా ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభుతో కలుసుకునేవాడు అటువలెను ఏకాత్మై ఉన్నాడు. ఇప్పుడు ప్రభుతో కలుసుకునేవాడు ఏకాత్మై ఉన్నాడు. మీ ఆలయము పరిశుద్ధాత్మకు ఆలయము. మీ దేహము దేవుని వలనైనా అనుగ్రహించబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము. ఈ ఆలయముతో పెండ్లి కుమార్తె వలె ముందుకు వెళుతుండగా మనకి భారభరితమైన ఆత్మనిచ్చి ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రం ఇచ్చి మనల్ని ప్రేమించి గొర్రెల గొప్ప కాపరిగా మనల్ని నడిపించి యేసు వైపు చూసినప్పుడు చూడండి, యేసు వైపే దానిని కొనసాగించుచున్న విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపే చూస్తున్నప్పుడు, దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూస్తున్నప్పుడు మనమంట 5 మంది కన్యకల్లాగా రూపాంతరము చెందుతామంట. ఆయనతో ఈ 140 ఎంతమంది 142 కోట్ల మందిని కూడా ఏ ఒక్కడు కూడా నశించిపోకుండా రక్షించడానికి మనము భారభరితమైన శుతి వస్త్రం ఇచ్చాడంట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రం ఇచ్చి మనల్ని ప్రేమిస్తూ తండ్రి కుడి పార్శ్వమున కూర్చునున్న యేసయ్య శత్రు పాదాల కిందకి వస్తాడు కదా. శత్రువు పాదాల కిందకి ఎలా వస్తాడు అంటే మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. మన మీద నమ్మకం పెట్టుకుని ఈ 142 కోట్ల మందిని కూడా దేవుడు ఆహా నా బిడ్డలు బడా నమ్మకమైన మంచి దాసులు అని మనకి చెప్పి 5 మంది కన్యకలుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి బహుగా విస్తరింపచేసి మన పరిచర్యని విస్తరింపచేసి మనల్ని జ్ఞాపకము చేసుకుని 5 మంది కన్యకలు ఎలాగ పెండ్లి కుమారుడితో వెళ్ళిపోయారో అలాగా మనల్ని తీసుకెళ్ళడానికి నడిపించడానికి ఆయన ఎంతో సమర్థుడు. మనం ఏమీ లేదు అయ్యా స్తోత్రం అంటే చాలు, ఆయనకి స్వరము వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. గొర్రెల గొప్ప కాపురైన యేసు మనల్ని నడిపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆయన వెంట ఆయన స్వరం విని ఆయన మాట వింటే మనకి ఎంతో గొప్ప ధన్యత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి మీకు స్తోత్రాలు 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 అయ్యా. మీరు మాతో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రం ఇచ్చారు తండ్రి. మళ్ళీ ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు 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 స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.